ఇట్ మే బి వెస్ట్ గోదావరి. ఈ ముంగండ అనేది మొత్తం బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. ఆ గ్రామం నిండా అందరూ వేద పండితులే ఉండేవాళ్ళు. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ గతులు లేవు. ఏమైపోయారు వాళ్ళందరూ? అందరూ వలస వెళ్ళిపోయారు. వలస పక్షులు అని అంటుంటారు చూడండి, ఆ సీజన్లో కొన్ని పక్షులు వస్తాయి. అట్లా ఈ పక్షులందరూ వీళ్ళు వలస వెళ్ళిపోయి మైగ్రేట్ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫారిన్ వెళ్ళిపోయారు. I went so many countries. I have seen so many places and delivered lectures. I have seen Sharjah, Dubai, Singapore, New Jersey, Great Britain from this end to that end, America, North America from this end to that end. Everywhere I see group of Brahmins. If you go New Jersey, you see 1 million Brahmins there. 1 million, not 1 or 2. That is called brain drain. అంటే ఏమిటి? మన మేధో సంపత్తి మొత్తం వలస వెళ్ళిపోయింది ఇండియా నుంచి. We have handed over the nation to corrupt people, most corrupt people. That is the struggle today the country is facing. All intellectuals have left. వాళ్ళు $1 భోజనం చేసి ఇంకొక $1 ఇంటికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు బతకగలుగుతున్నారు. కట్టుకుందామంటే వాళ్ళకి 2 జత చీరలు లేవు, 2 జతల బట్టలు లేవు. మీరు కనుక గోదావరి జిల్లాకు వెళ్ళి కనుక ఆ కోనసీమ ప్రాంతంలో చూస్తే అటువంటి దురవస్థలో ఇవాళ బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఇట్స్ ఎ రియాలిటీ, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ యూ కాంట్ డినై దిస్. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దయచేసి మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచించండి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇట్ ఈస్ ది బ్రాహ్మిన్స్ who protected this country right from the beginning of the history. ఆ ప్రొటెక్షన్ ఎలా జరిగిందో మీకు నేను కొన్ని విషయాలు ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తాను. శ్రీరామ ఈజ్ గ్రేట్, బట్ శ్రీరామునికి కూడా ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు పేరు విశ్వామిత్రుడు. శ్రీకృష్ణ ఈజ్ గ్రేట్, బట్ శ్రీకృష్ణునికి కూడా ఒక గురువు ఉన్నాడు, ఆయన పేరు సాందీపని. ఛత్రపతి శివాజీ ఈజ్ గ్రేట్, ఆ శివాజీకి కూడా ఒక గురువు ఉన్నాడు, ఆయన పేరు సమర్థ రామదాస స్వామి. శ్రీకృష్ణదేవరాయ ఈజ్ గ్రేట్, ఆయనకు ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు పేరు మహామంత్రి తిమ్మరుసు. ఈజ్ ఫ్రమ్ రాయలసీమ, గూటి అంటే గుత్తి అనే ప్రాంతం రాయలసీమ. దట్ ఈజ్ ఆయన బ్రెయిన్ మీద మొత్తం విజయనగర సామ్రాజ్యం ఆధారపడి అభివృద్ధిలోకి వచ్చింది. ఫారిన్లో ఒక కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీని ఏమంటారంటే వాళ్ళు జూస్ అంటారు. జూస్, JEWS, జూస్. దే ఆర్ వెరీ వెరీ ఇంటలెక్చువల్ పీపుల్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. హిట్లర్ ఏం చేసినాడో తెలిసిన అండి? 60 లక్షల మంది జూస్ని ఒకే రోజు చంపేసినాడు. అంత హేట్రెడ్ జూస్ అంటే. ఆల్ ఇంటలెక్చువల్స్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ జూ కమ్యూనిటీ. కార్ల్ మార్క్స్ ఈజ్ ఎ జూ, ఐన్స్టీన్ ఈజ్ ఎ జూ, and Jesus Christ is also a Jew. Jesus Christ is not a Christian. Mark me. Jesus Christ is not a Christian. Jesus Christ is a Jew. అదేం సార్ మీరు కొత్త విషయం చెబుతున్నారు? జీసస్ క్రైస్ట్ క్రిస్టియన్ కదా అంటే, జీసస్ క్రైస్ట్ మీద పెట్టిన కొత్త మతం పేరు క్రిస్టియానిటీ, బట్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ జూ. ఆయన జూడా మతానికి చెందినవాడు. ఈ జూడా మతం ఎక్కడి నుంచి వచ్చింది? అది హిందూయిజంలోంచి వచ్చింది. హిందూయిజంలోంచి వలసపోయారు చూడండి. ఇప్పుడు వలసపోయినట్లే 3000 years బ్యాక్ కొంతమంది యూదులు అనేవాళ్ళు వలసపోయినారు ఇక్కడి నుంచి. పోయి వాళ్ళు మధ్య ప్రాంతం అంటే గల్ఫ్ ఏరియాలో స్థిరపడ్డారు. ఈ వలసపోయిన వాళ్ళు యాదవులు అంటే శ్రీకృష్ణుడు యొక్క బంధువులు. యదూ శబ్దం జూగా మారింది. మహేష శబ్దం మోసెస్గా మారింది. బ్రహ్మన్ అంటే బ్రాహ్మణుడు. బ్రహ్మన్ శబ్దం
ఇబ్రహీంగా మారింది, అబ్రహాంగా మారింది. ఓం బికమ్స్ అమేన్, ఆమన్, ఓం. ఫ్రమ్ ఓం ఆమెన్, అమీన్. అమీన్ అంటే శాంతి. ఓం శాంతి శాంతి శాంతి, విశే శాంతి శాంతి. వాళ్ళు మరిచిపోయారు, ఈ విషయం మరిచిపోయి వాళ్ళు హిందూయిజం మీద దండయాత్రకు వచ్చారు. వాళ్ళు హిందూయిజం మీదకి దండయాత్ర వచ్చారు. చూచారా ఎంత పరిణామం జరిగిందో మొత్తం మానవ చరిత్ర లోపల. ఇప్పుడు చాణక్యుని గురించి ఒక్క చెప్తాను మీకు. యాక్చువల్ నెరేట్ యూ ఏ స్మాల్ స్టోరీ. చాణక్యుడు చంద్రగుప్తునికి గురువు. చంద్రగుప్త ఈజ్ ఎన్ ఎంపరర్. ఎంపరర్ అంటే ఏమిటి? మొత్తం సర్వ సామ్రాజ్యాధిపతి. అతను ఈ చాణక్యుడికి ఏమున్నాయి? చినిగిపోయిన బట్టలు, ఇంకేం లేవు, చినిగిపోయిన బట్టలు. ఒక గ్రీకు రాయబారి చాణక్యుడిని చూద్దామని చంద్రగుప్తుడి దగ్గరకు వచ్చి తన క్రెడెన్షియల్స్, ఐ మీన్ అంబాసిడర్, ప్లీజ్ టేక్ దీస్ పేపర్స్ అని పేపర్స్ ఇచ్చినాడు. ఇస్తే చంద్రగుప్తుడు తీసుకోలేదు ఆ పేపర్లని. ప్లీజ్ గో అండ్ మీట్ మై గురు అండ్ రిపోర్ట్ హిమ్. మీరు వెళ్ళి చంద్రగుప్తుడికి రిపోర్ట్ చేయండి అఫీషియల్గా, చాణక్యుడికి రిపోర్ట్ చేయండి అని చంద్రగుప్తుడు పంపించేసిండి ఇక్కడి నుంచి. సరే, గుర్రం ఎక్కి పోతే ఎక్కడున్నాడు ఆయన? ఊరి వెలపల ఎక్కడో చిన్న గుడిసెలో కూర్చొని ఉన్నాడు. అరే, ఈయన ఒక పేద నిరుపేద బ్రాహ్మణుడు గుడిసెలో కూర్చొని ఉన్నాడు. చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన అంటే పిడకలు చేసుకున్నాడు. పిడకలు అంటే తెలుసు కదా, పెండ అంటే పేడ. ఆ పేడని ఇట్లా ఇట్లా చేసుకొని ఒంటరిగా కూర్చొని బ్రహ్మచారి ఎండబెడుతున్నాడు. ఎందుకు? పొయ్యిలో పెట్టుకొని వంట వండుకునేందు కోసం. ఈ గ్రీక్ రాయబారికి అసలు అర్థం కాలే కాంటెక్స్టు. ఆ చంద్రగుప్తుడికి ఈ పిచ్చి బ్రాహ్మణుడు గురువేమిటి? హౌ ఇట్ హ్యాపెన్? సరే, చూచాడు, వచ్చాడు. నమస్కారం నమస్కారం. లోపలికి వచ్చి కూర్చున్నారు. ఇదిగోనండి నేను రాయబారిని, చంద్రగుప్తుడు గారు మీకు చెప్పారు మీరు తీసుకోమని. తీసుకున్నాడు. చూసుకున్నాడు. చాలా సంతోషం, చాలా సంతోషం, కూర్చోండి అన్నారు. వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకుంటే చీకటి పడ్డది. చీకటి పడేసరికల్లా ఇక్కడ వీళ్ళింట్లో చిన్న దీపం వెలుగుతున్నది. ఒక చిన్న దీపం వెలుగుతున్నది. చంద్రుడు వచ్చాడు. చంద్రుడు లాగానే చాణక్యుడు ఏం చేసినంటే ఆ దీపాన్ని ఆర్పేసినాడు. రండి బయట కూర్చొని మాట్లాడుకుందాం, వెన్నెల్లో కూర్చుందాం అని లోపలికి వెళ్ళి బయట కూర్చున్నాడు. బయట కూర్చున్నప్పటికీ ఈ రాయబారి అడిగినాడు, సార్ ఎందుకు మీరు ఆ దీపాన్ని ఆర్పేశారు అని అడిగాడు. మీరు ఎందుకు సార్ దీపాన్ని ఆర్పేశారు? ఇప్పుడు చాణక్యుడు ఇచ్చినటువంటి రిప్లై ఏమిటి తెలుసునండి? ఈ దీపం వెలిగించడానికి నాకు ఆమదం కావాలి, క్యాస్టర్ ఆయిల్. ఐ గెట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ చంద్రగుప్త. దట్ ఈస్ ఫ్రమ్ స్టేట్ ఎక్స్చెకర్ ఐ గెట్ దిస్ ఆయిల్ అండ్ ఐ హ్యావ్ నో రైట్ టు మిస్యూజ్ దిస్. I have no right to misuse the state fund. That is nationalism, that is patriotism, that is Chanakya, and that is Brahmanical protection for the humanity. అందుకని చాణక్యుని ఇవాల్టికి మనం గౌరవిస్తున్నాం. అప్పుడు తెలిసింది, ఈ వచ్చిన అంబాసిడర్కి తెలిసింది, అమ్మా ఇంత గొప్పగా ఉన్నారని. నేను అమెరికా వెళ్ళినప్పుడు బోస్టన్ అనే ఊరికి వెళ్ళా. ఆ ఊరి పేరు బోస్టన్. అక్కడ రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు కొంతమంది. ఆ రోమన్ క్యాథలిక్స్ ఏమని పిలుచుకుంటారో తెలుసునండి? వాళ్ళు తమను ఏమని పిలుచుకుంటారో తెలిసిన? హూ ఆర్ యూ అంటే వీఆర్ బోస్టన్ బ్రాహ్మిన్స్ అని చెప్పుకున్నారు. వీఆర్ బోస్టన్ బ్రాహ్మిన్స్. యు ఆర్ బ్రాహ్మిన్స్? ఎస్. Brahminism is a symbol of purity. Brahminism is a symbol of perfection. Sattva, Rajas, Tamo, 3 qualities. Brahmin represents Sattva Guna. Kshatriya represents Rajo Guna. Kshatriya. Rajan, Rajas అంటే యుద్ధం చేస్తుండాలి సమాజాన్ని రక్షించడం కోసం.
ఇవాళ సమాజంలో క్షాత్రం లేదు, అందుకని అందరూ బలహీనమైపోయింది సమాజం. బ్రాహ్మణ్ణి అందరూ కొడుతున్నారు, పడేసి అన్ని దిక్కుల నుంచి కొడుతున్నారు. నో ప్రొటెక్షన్ ఫర్ ది సొసైటీ. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్ us టేక్ ది నెక్స్ట్. వై ఇట్ హ్యాపెండ్? బికాస్ Brahmins have lost two divine powers. There are two divine powers given by our forefathers. The first power is Shapa and the second power is Anugraha. Shapa Anugraha Shakti. సద్బ్రాహ్మణుని గనక మనస్సుకు బాధ కలిగితే అవతలు దుర్మార్గుడు నశించిపోవాలి. ఇవాళ అలా జరుగుతుందండి సమాజంలో. ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఎనీవేర్? యు టెల్ మీ. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అనుగ్రహ, బ్రాహ్మణుడు బ్లెస్ చేస్తే ఆ బ్లెస్సింగ్ సరిగ్గా నెరవేరాలి. ఇవాళ బ్రాహ్మిన్స్ ఎంతోమంది పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు. ఇవాళ పెళ్ళి అయిపోతుంది, రేపు పెటాకులు అయిపోతున్నది. సో మెనీ మ్యారేజెస్. వై ఇట్స్ హ్యాపెనింగ్? సో దిస్ బ్రాహ్మణ్ హ్యాస్ లాస్ట్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాయత్రి. గాయత్రి యొక్క అనుగ్రహం బ్రాహ్మిన్స్ కోల్పోయారు. గాయత్రి మాత యొక్క అనుగ్రహాన్ని కోల్పోయారు. ఎవడు గాయత్రి జపం చేయటం లేదు. అప్పుడు మీరు ఒక ప్రశ్న వేయవచ్చు, సార్ మీకంటే ఏం పని లేదు, ఇంట్లో కూర్చుంటారు, మాకు చాలా పని ఉంటుంది. మేము ఉదయం 6ంటికి వెళ్తే రాత్రి 6 దాకా మమ్మల్ని మా బాసు పెద్దగూకులు ఉద్యోగం చేయిస్తాడు. ఆ తర్వాత సీరియల్ వస్తుంది, టీవీ సీరియల్స్ వస్తుంటాయి, ఆ తర్వాత పాడుతా తీయగా వస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మేము చూడాలి కదా, మాకు ఎక్కడ టైం దొరుకుతుంది? ఆడపిల్లలైతే ఇంట్లో కాస్త వంట ఏదో చేస్తూ ఉండాలి, అత్తకు వాళ్లకు కాస్త హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇట్స్ నాట్ పాసిబుల్. పూర్వం అంటే ఆ సొసైటీ వేరు, ఆనాటి పరిస్థితులు వేరు. ఇవాల్టి సొసైటీలో మీరు చెప్పినట్లు ఇవన్నీ ఆచరించేందుకు మాకు టైం ఎక్కడ ఉన్నది? మాకు అన్నోదకాలకే టైం లేదు. ఇప్పుడు పాడుతా చేదుగా చూడకపోతే వచ్చిన నష్టం ఏమిటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వాట్ వీఆర్ లూజింగ్? ఏం లేదు. ఆ సీరియల్స్ చూడలేదనుకోండి, ఏమన్నా నష్టం ఉందా? ఏం నష్టం లేదు. గాయత్రి చేయకపోతే ఏమన్నా నష్టం ఉందా? నష్టం ఉంది. గై అంటే ప్రాణము అని అర్థం. గై అంటే లైఫ్, లైఫ్ ఫోర్స్. త్రా మీన్స్ ప్రొటెక్షన్. త్రా అంటే ఏంటి? త్రా మీన్స్ ప్రొటెక్షన్. మనకి 10 ప్రాణాలు ఉంటాయి. 10 ప్రాణాలు: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవి 5 ప్రాణాలు. వీటిని పంచప్రాణాలు అంటారు. ఇవి కాకుండా 5 ఉపప్రాణాలు ఉంటాయి: నాగ, కూర్మ, క్రకుర, దేవదత్త, ధనుంజయ. ఈ స్మాల్, ఈ మొత్తం ప్రాణిక్ ఫోర్స్. శరీరం నిండా ప్రాణిక్ ఫోర్స్ ఉంది మనకి. ప్రాణిక్ ఫోర్స్ లేకపోతే ఏమవుతుంది? శివం శవంగా మారిపోతుంది. ది శివం బికమ్స్ శవం. మరి మీ అందరికీ ప్రాణిక్ ఫోర్స్ ఉండాలనే కోరిక ఉందా లేదా? ఉందండి. మరి ప్రాణాలు ఎలా రక్షింపబడతాయి? గాయత్రి మంత్రం వల్ల రక్షింపబడతాయి. మంత్రం చదివితే ప్రాణం ఎట్లా రక్షింపబడతారు సార్? అల్లోపతి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటే రక్షింపబడుతుంది కానీ అని మీరు అడగవచ్చు. మనకి కాలు వేరు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి మన శరీరంలో. ఈ బ్రాహ్మిన్స్ ఏం చేసేవాళ్ళంటే పొద్దున్నే నిద్రలేచి గాయత్రి జపం చేసుకొని తమ శరీరంలో ఉన్నటువంటి విద్యుదయస్కాంత శక్తి తరంగాలను పెంపొందించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ కారణం చేత వాళ్ళ శరీరం నిండా డివైన్ ఫోర్స్ ఉండేది. ఓం భూ భువ సువ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్లీజ్ ప్రొటెక్ట్ మై ఇంటలెక్ట్ అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం మనం. ఇంటలెక్ట్ ప్రొటెక్ట్ కాలేదనుకోండి, ఏమవుతుంది? మనం సరిగ్గా క్యాలిక్యులేషన్స్ చేయలేరు. మీరు ఇంజనీరింగ్ వాళ్ళైనా సరే, లేకపోతే కంప్యూటర్ సైన్స్లో వాళ్ళైనా సరే, బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, పైసలు రావు. కాబట్టి ఫస్ట్ అవర్ ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ టు ప్రొటెక్ట్ బ్రాహ్మిన్స్ అండ్ ప్రొటెక్ట్ కౌ. కౌ అంటే గో. కౌ ఇంగ్లీష్లో కవ్వే. గో అనే శబ్దంలోంచి కౌ అనే ఇంగ్లీష్ మాట పుట్టింది.
English is not an independent language. English is the granddaughter of Sanskrit. Latin and Greek languages, they are sisters of Sanskrit, and English is the granddaughter, ante manamaralu. Cow, go, door, D-O-R, door, dwara, dwara ante door. Nakta, Sanskrit, night, English. You take all English vocabulary, roots are from Sanskrit. All roots, they are from Sanskrit. అంటే సాంస్క్రిట్ ఇస్ ది మదర్ లాంగ్వేజ్. ఇవన్నీ పిల్లలు అనమాట, తల్లి కొడుకులు బిడ్డలు ఇట్లా మిగతా అన్నీ వచ్చాయి ఈ లాంగ్వేజెస్, మిగతా అన్నీ కూడా. ఆర్ వీ ప్రొటెక్టింగ్ సాంస్క్రిట్ టుడే? ఆర్ అట్లీస్ట్ ఆర్ వీ హ్యావింగ్ రెస్పెక్ట్ ఫర్ సాంస్క్రిట్? Anybody is respecting Brahmin in the society? I am asking you a direct question. Nobody is respecting. No Brahmin is commanding respect. Nobody is having respect for Hinduism. Nobody is having respect. How can we protect this society? There are pancha gakaras, gakaramulu 5. ఈ 5 గకారములు రక్షింపబడితే ఇండియా ఇండియా లాగా ఉంటుంది, లేకపోతే ఇది పాకిస్తాన్ అయిపోతుంది. ఏమిటండి ఆ పంచగకారములు? 1 గాయత్రి, 2 గోవు, 3 గీత, 4 గంగ, 5 గోపాలుడు. ఈ 5 మీద ఎవరికైతే గౌరవం ఉంటుందో, ఎవరు తమ జీవితంలో ఈ 5 రక్షించడం కోసమైతే బద్ధకంకండై ఉంటాడో అతడు హిందువు. నేను ఇండియాలోనే ఉంటాను కానీ నాకు బ్రాహ్మిన్స్ మీద గౌరవం లేదండి. ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ వేదాస్. దే ఆర్ వెరీ ఓల్డ్ ఏన్షియంట్ టెక్స్ట్. దే హ్యావ్ నో రిలవెన్స్ ఫర్ అవర్ ప్రజెంట్ డే సొసైటీ. వై షుడ్ వి రీడ్ వేదాస్ అనేవాడు హిందువు కాడు. నాకు గోవు మీద నాకు గౌరవం లేదండి. ఆవును చంపచ్చు, పర్వాలేదు, మిగతా జంతువులు లాంటివే. ఏమిటి గోవు గొప్పతనం ఏమిటి? మేక 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 తక్కువ, ఆవు ఎక్కువ, కుక్క తక్కువ. కుక్క పాపం కాపలాగా వస్తుంది తెల్లవారులు, అందుకని కుక్కను తెచ్చి అన్నం పెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటా, కుక్కని పెంచుకుంటా. అయితే వాళ్ళని ఒక ప్రశ్న వేయండి, కుక్క మూత్రం చేస్తే దాన్ని ఔషధంగా స్వీకరిస్తావా అని అడగండి. కుక్క మూత్రం ఔషధం కాదు, పనికిరాదు. ఆవు మూత్రము ఆవు పేడ 2 ఔషధాలు. పూర్వం పంచామృతం తీసుకునేవాళ్ళు మన వాళ్ళు, పొద్దున్నే పంచగవ్యములను తీసుకునేవాళ్ళు. ఇప్పటికీ మీరు అది తీసుకోండి. పొద్దున్నే నిద్ర లేచి 5 o'clock లేచి స్నానం చేసి కొంచెం ఆవు పేడ తినాలి. ఇదేమి సార్, ఇది ఎక్కడ సాధ్యం? మేము ఏదో లడ్డూలు తింటాము, ఇడ్లీ తింటాము, ఆవు పేడ తినమంటే ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది? అదేదో మీరే తినండి సార్, మేము మాత్రం ఇడ్లీలు తింటాం పొద్దున్నే. కొంచెం ఆవు మూత్రం తాగాలి పొద్దున్నే, ఒక 2 స్పూన్లు ప్రతిరోజు తాగండి. మేము కాఫీ తాగుతాంలా, వేరే ఇంకేదైనా తాగుతాం, ఆవు మూత్రం తాగమంటారా మమ్మల్ని పొద్దున్నే? సరే తాగామనుకోండి, ఎస్, మీ మీద రెస్పెక్ట్తో మేము తాగాము. అయితే మాకేమిటి లాభం? మీకు అల్సర్స్ రావు, డయాబెటీస్ రాదు, అల్సర్స్ రావు, డయాబెటీస్ రాదు, క్యాన్సర్ రాదు. ఐఎమ్ గివింగ్ యూ గ్యారంటీ. మీరు రోజు ఆవు మూత్రం కనుక తీసుకుంటే మీకు అల్సర్స్ రావు. పెప్టిక్ అల్సర్, డియోడినల్ అల్సర్, ఏ అనారోగ్యము రాదు. మన వాళ్ళు ఇంత సైంటిఫిక్గా చెప్పారు. అందుకని ఆవులో గవావంగేషు తిష్టంతి భువనాన్ని 14 యస్యాత్తస్యా శివమే చ అయం శాంతిం ప్రయచ్చమే. ఓ గోమాత, నీలో ఈ 14 భువనములు దాగి ఉన్నవి కాబట్టి నిన్ను మేము రక్షిస్తున్నాము, నీవు మమ్మల్ని రక్షించు అంటూ గోవు చుట్టూ ప్రదర్శన చేసేవాళ్ళు పొద్దున్నే. విన్నారా? ఇవాళ ఆ కల్చర్ పోయింది. సిటీస్లోనే కాదు, పల్లెటూళ్ళల్లో కూడా ఈ కల్చర్ లేదు. నో రెస్పెక్ట్ ఫర్ గోవు, నో రెస్పెక్ట్ ఫర్ బ్రాహ్మిన్, నో రెస్పెక్ట్ ఫర్ గంగా. నేను వారణాసి చాలాసార్లు వెళ్ళాను. ఆ దశాశ్వమేధ అని పెద్ద ఘట్టం ఉంది, మీలో కూడా వెళ్ళి ఉండొచ్చు సమ్ పీపుల్. అక్కడ స్నానం చేద్దామంటే అసహ్యం వేసింది. మోస్ట్ పొల్యూటెడ్ వాటర్.
మోస్ట్ పొల్యూటెడ్. కలకత్తా వెళ్ళాను, హుగ్లీ, ఆ రివర్ పేరు హుగ్లీ. అక్కడ స్నానం చేద్దామంటే వీలు పడదు, మొత్తం మురికి, డర్టీ. మన ఇండియన్ కల్చర్ ఎంత డర్టీగా ఉందో హుగ్లీకి వెళ్తే తెలుస్తుంది. వీ హ్యావ్ పొల్యూటెడ్ అవర్ కల్చర్ జస్ట్ లైక్ గ్యాంజెస్. We are living in this polluted society. How can we claim ourselves as Brahmins? What is the difference between a Brahmin and other people? What is the difference? This is the basic question. వాళ్ళు ఇందాక చెప్పినట్టు చాణక్యుడు తన తపశ్శక్తి చేత కమాండ్ చేయగలిగినాడు మొత్తం ప్రభుత్వాన్ని. టంగుటూరి ప్రకాశం పంతులు గారిని నేను చూచాను. ఐ హ్యావ్ సీన్ హిమ్. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన వేస్ట్ కోట్ వేసుకునేవాడు, ఆయన పొట్టిగా ఉండేవాడు, ఎర్రగా ఉండేవాడు, ఇగో ఇంతవరకు వచ్చేవాడు నాకు భుజాల లెక్కన. ఆయన ఎందుకు వేస్ట్ కోట్ వేసుకున్నాడో తెలుసునండి, లోపల చినిగిపోయిన చొక్కా ఉండేది, అది ఆ చినుకులు ఇతరులకు కనపడకుండా వాళ్ళని పైన వేస్ట్ కోట్ వేసుకునేవాడు. దట్ ఈస్ టంగుటూరి ప్రకాశం పంతులు.